కుడి ఎడమలకి తొట్టిల్లే మనసు నీకుందా? బ్రతుకుతున్నావు యవనస్తుడా, యవనురాలా? ఎవరో ఏంటో తెలవక కళ్ళు మూసుకుపోతున్నాయి ఈ లోకంలో. సంబంధ బాంధవ్యాలు ఏమైపోతున్నాయి? అర్థం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, నేను నీతి స్వరూపుణ్ణి, నన్ను పోలికగా చేసుకున్న మీరు కూడా నీతిమంతుడు, నీతి స్వరూపం, నీతి పోలిక చేరినవాడు కుడికెడమకి వానికి ఒక విలువ ఉంది, వానికి ఒక వరుస ఉంది, వానికి ఒక మంచి పద్ధతి ఉంది, వాని ముందు ఒక దేవుడు ఉన్నాడు, వానికి ఒక భయం ఉంది, వానికి ఒక భక్తి ఉంది, వానికి ఒక యథార్థత ఉంది. వాడు తన నీతిని కాపాడుకోవలసిన బాధ్యత చెడిపోయి పాడైపోతున్న ఈ లోకములో ఉచితముగా ఆ నీతి స్వరూపుని యొక్క ముఖ దర్శనం చేసిన మనం ఇంకెంత మన నీతితో మనం నడవాలి? ఇదిగో లెమ్ము, తేజరిల్లము, నీకు ఏమొచ్చినది? నీతి సూర్యుడు నీ మీద. చప్పటి దేవునికి స్తోత్రం చెప్పు. నీతి కలిగి బతుకో, నీతి కలిగి ఆలోచన చేయి. నీతి ప్రవర్తనతో భార్య భర్తల బంధాలకి విలువనిస్తూ, కుటుంబాలకి విలువనిస్తూ, నీతిమంతులుగా తీర్చబడ్డామన్న మనస్సాక్షితో నీ మనస్సాక్షిని కాపాడుకుంటూ బ్రతకవలసిన కాలం ఇది. మనుషులందరూ చెడిపోయిన ప్రవర్తనతో ఈ లోకములో బ్రతుకుతుండగా వాళ్ళ మధ్యలో నీతి సూర్యుని కలిగిన మనం మన నీతిని కుడికి ఎడమకి తొట్టిల్లుతూ పడిపోతూ కాపాడుకోవటం కాదు, తొట్టిల్లకుండా కాపాడుకోవటమే నీతిని పోలి నడుచుకోవటం.